ఈ రోజుల్లో మనందరికీ ఒక అలవాటైపోయింది. తలనొప్పొస్తే ఒక టాబ్లెట్, ఒళ్ళు నొప్పులొస్తే ఒక సిరప్. అంటే రోగం వచ్చాక దాన్ని తగ్గించుకోవడమే ఆరోగ్యం అనుకుంటాం. కానీ 5000 సంవత్సరాల క్రితమే మన భారతీయులు ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పారు. అదే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే కేవలం చెట్ల వేర్లు, ఆకులు మాత్రమే కాదు. అది ఒక జీవన వేదం. మరి ఆయుర్వేద అసలు లక్ష్యం ఏంటో మీకు తెలుసా? ఆయుర్వేద శాస్త్రం మొత్తం ఒక శ్లోకం మీదే ముడిపడి ఉంది. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనంచ. దీని అర్థం చాలా కానీ చాలా పవర్ఫుల్. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తన ఆరోగ్యాన్ని కాపాడుకోడు. ఆతురస్య వికార ప్రశమనంచ, ఒకవేళ రోగం వస్తే దాన్ని మూలాల నుంచి నయం చేయదు. మన శరీరం ఒక కోట అనుకోండి. ఆ కోట గోడలు కూలిపోయాక రిపేర్ చేయడం కంటే ఆ గోడలు అసలు కూలిపోకుండా బలంగా ఉంచుకోవడమే ఆయుర్వేదం మెయిన్ టార్గెట్ అన్నమాట. ఆయుర్వేదం అంటే మందులు మింగడం కాదు, మనల్ని మనం ప్రేమించుకోవడం, ప్రకృతితో కలిసి జీవించడం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ఆయుర్వేదాన్ని ఆచరించండి, ఆరోగ్యంగా జీవించండి.